రెచ్చగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ లో చావు తప్పించుకున్నప్పటికీ ఆ దేశానికి సిగ్గు రావడం లేదు. తూర్పు సరిహద్దుల్లో భారత్ తో, పశ్చిమ సరిహద్దులో ఆఫ్ఘనిస్తాన్ తో టూ ఫ్రంట్ వార్ కు పాకిస్తాన్ సిద్ధంగా ఉందన్నారు. పాకిస్తాన్ రెండు దేశాలతో యుద్ధానికి పూర్తిగా సిద్ధంగా ఉందని చెప్పారు. ఢిల్లీ ఉగ్రవాద దాడి టైంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మాకు ఆపరేషన్ సింధూర్ టైంలో అల్లా సహాయం చేశాడు. రెండో రౌండ్ లో కూడా ఆయన మాకు సాయం చేస్తాడని అన్నారు. మంగళవారం ఇస్లామాబాద్ లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 12 మంది మరణించారు. మరో 36 మంది గాయపడిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ దాడికి పాకిస్తాన్ తాలిబాన్ బాధ్యత వహించింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రెహానా, గతంలో కూడా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని అలాగే గ్రేట్ బ్రిటన్ ని కూడా ఇద్దరిని కూడా సంబోధిస్తూ కూడా ఆ రెండు దేశాల ఆజ్ఞ మేరకే ఒక ప్రముఖ అంతర్జాతీయ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. వీఆర్ డూయింగ్ దిస్ డర్టీ థింగ్స్ సిన్స్ 3 decades అంటూ కూడా గత 3 దశాబ్దాలుగా కూడా మేము ఇదే చేస్తున్నాము. ఈ డర్టీ థింగ్స్ అంటే తీవ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తూ భారతదేశంలో ఒక అనిశ్చితి క్రియేట్ చేయడానికి అమెరికా, గ్రేట్ బ్రిటన్లే కారణం అంటూ కూడా ఆపరేషన్ సింధూర్ సమయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కూడా ఢిల్లీలో 2 రోజుల కిందట పేలుడుకు సంబంధించి కూడా పాకిస్తాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉన్న భారత్, ఆఫ్ఘనిస్తాన్లతో ఏకకాలంలో యుద్ధానికి సిద్ధమని కూడా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒక ప్రగల్భాలు పలికాడు. ఇస్లామాబాద్ లోని ఆత్మాహుతి దాడిని ఆఫ్ఘాన్ తాలిబాన్ల సందేశంగా కూడా ఆయన అభివర్ణించాడు. ఢిల్లీ పేలుడును గ్యాస్ సిలిండర్ ఘటనగా కొట్టిపారేస్తూ భారతదేశం తమపై నింద వేయొచ్చని కూడా ఆరోపించారు. యథావిధిగా ఎప్పుడు పలికే ప్రగల్భాలు కూడా పలికాడు మరోసారి పాకిస్తాన్ రక్షణ మంత్రి. ఈ వ్యాఖ్యలు కూడా భారత్ ఒకవేళ పాకిస్తాన్ యొక్క నిస్సాయతను కూడా సూచిస్తున్నాయని కూడా భారత భద్రతా వర్గాలు కూడా విశ్లేషించాయి. కావాలనే దృష్టిని మరల్చేందుకే పాకిస్తాన్ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతుందని కూడా భద్రతా దళాలు కొట్టిపారేశాయి. అయితే మరోసారి కూడా మంత్రి ఖవాజా ఆసిఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేశాడు. తీవ్ర స్థాయిలో అంతర్గత తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పుట్టమిట్టాడుతున్నప్పటికీ తమ దేశం తూర్పు సరిహద్దు, ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ సరిహద్దులతో ఒకేసారి యుద్ధానికి పూర్తిగా సిద్ధమని కూడా ఒక ప్రగల్భాలు పలికాడు. ఒక పిట్టల దొర వ్యాఖ్యలు ఎలాగో ఉంటాయో సిమిలర్ గా పాకిస్తాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యలు కూడా ఇలాగే ఉన్నాయి. ఓ బహిరంగ కార్యక్రమంలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ మేము 2 వైపుల యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నాము. ఇటు ఆఫ్ఘనిస్తాన్, భారతదేశాన్ని ఎదుర్కొనేందుకు మేము పూర్తి సన్నద్ధతో ఉన్నాము. మొదటి అంకంలో అల్లా మాకు సాయం చేశాడు, 2 అంకంలో కూడా ఆయనే మాకు సాయం చేస్తాడు అంటూ కూడా వ్యాఖ్యలు చేశాడు. ఆత్మాహుతి దాడి వేళ భారత్ పైన కూడా ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనాత్మకంగా మారింది. ఈ వ్యాఖ్యలు చేయడానికి కొద్ది రోజుల ముందట ఇస్లామాబాద్ లోని పాకిస్తాన్ తాలిబాన్ టీటీపీ జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది మరణించగా 35 మంది గాయపడ్డారు. ఈ దాడికి టీటీపీ బాధ్యత వహించినప్పటికీ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాత్రం భారత్ మద్దతుతో పనిచేసే గ్రూపులు ఈ దాడిలో పాల్పడ్డాయని కూడా ఆరోపించారు. అయితే ఖవాజా ఆసిఫ్ మాత్రము మరో 3 అడుగు ముందుకేసి ఈ ఆత్మాహుతి దాడిని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ పంపిన సందేశంగా కూడా ఆయన దాన్ని నేను అభివర్ణిస్తున్నానంటూ కూడా ప్రగల్భాలు పలికాడు. ఇంతవరకు ఇస్లామాబాద్ వరకు ఈ యుద్ధాన్ని తీసుకురావడం కాబుల్ పాలకులు నుంచి వచ్చిన సందేశము, దీనికి ధీటుగా బదులిచ్చే పూర్తి శక్తి పాకిస్తాన్ కు ఉంది అంటూ కూడా ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు. అయితే ఢిల్లీ పేలుడిని మాత్రము చాలా లైట్ గా తీసుకున్నట్టు కూడా మాట్లాడిస్తూ ఢిల్లీలో జరిగిన పేలుడు గురించి ఇది కేవలం ఒక గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల మాత్రమే జరిగిందని, నిన్నటి వరకు అది గ్యాస్ సిలిండర్ పేలుడు, ఇప్పుడు దానిని విదేశీ కుట్రగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో భారత్ దానిని పాకిస్తాన్ పై నింద వేయడానికి ప్రయత్నించవచ్చు అంటూ కూడా మరోసారి వెటకారపు మాటలు కూడా మాట్లాడాడు.
భారతీయ అధికారులకు మాత్రం కావాలనే పాక్ ఇలా మాట్లాడుతుందని కూడా చెప్పారు. ఈ ఘటనపై నుంచి దృష్టి మరలించాలనే తప్పుడు వ్యాఖ్యలు కూడా చేస్తుందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఏదేమైనప్పటికీ పాకిస్తాన్ తన కుక్కతోక వంకర బుద్ధి అనేది కూడా మరోసారి నిరూపించుకుంటుంది. ఎందుకంటే ఇటు సౌదీ అరేబియాతో పాటు దుబాయ్ లాంటి వాళ్ళందరూ కూడా ఈ రెండు దేశాలని తమ పెద్దనలుగా చెప్పుకొని వాటి దగ్గర నుంచి ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ బిచ్చము ఎత్తుకొని వారి దగ్గర నుంచి ఫైనాన్షియల్ ఎయిడ్స్ కోసం కూడా ప్రతిసారి వాళ్ళని వెళ్ళి బతులాడుకుంటుంది. దీంతో పాటు ఇండైరెక్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా బ్యాక్ ఎండ్ లో నుంచి సపోర్ట్ చేస్తోంది. ఓవైపు అక్కడ దేశంలో ఫార్మసీ బిల్లులు ఇతర దేశాల నుంచి పంపిన ఫార్మసిటికల్ సంబంధించి అలాగే సంవత్సరం కిందటికే 1260 కోట్ల రూపాయల బకాయిలు ఇండియన్ ఫార్మసీ కంపెనీలకి బకాయిలు ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు మేము యుద్ధానికి సిద్ధమని కూడా ప్రగల్భాలు పలకడము గమనార్హము. సో ఏదేమైనప్పటికీ పాకిస్తాన్ లో తినడానికి తిండి కూడా లేదు, అంటే గోధుమ నిల్వలు కూడా లేని పరిస్థితి. అక్కడ ప్రజలేమో రోడ్ల పైన వచ్చి నిరసనలు తెలుపుతున్న వారిని పాకిస్తాన్ ఆర్మీ ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ తమ ఆధీనంలో తీసుకుంటున్నాయి. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఇలాంటి ప్రగల్భాలు పలకడము ఒక విధంగా చెప్పాలంటే భారతదేశాన్ని రెచ్చగొట్టేటట్టు కూడా మాట్లాడుతున్నాడు. గతంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ పలు వేదికలపైన కూడా చెప్పారు, ఖచ్చితంగా కూడా ఆ టెర్రరిజాన్ని ఎట్టి పరిస్థితులలో సహించేది లేదని, దానికి ధీటైన జవాబు చెబుతామని కూడా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. గతంలో ఆపరేషన్ సింధూర్కు ముందు బీహార్ లో చెప్పారు. అలాగే 2 రోజుల కిందట కూడా ఖచ్చితంగా ఈ టెర్రరిజాన్ని ఎంత మేరకు అస్సలు కూడా ఎంకరేజ్ చేసే సమస్య లేదని, ఎట్టి పరిస్థితుల్లోనికి దీనికి ధీటైన జవాబు ఇస్తామని కూడా ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించిన విషయం తెలిసిందే. సో వాస్తవికంగా కూడా చూసుకుంటే భారతదేశానికి ఒక రోజు కాదు 2 గంటలు తలుచుకుంటే పాకిస్తాన్ అనే దేశము నామరూపాలు కూడా ఉండదు. వాస్తవికంగా కూడా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం జియోగ్రఫికల్ గా భౌగోళికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎంత ఉంటుందో పాకిస్తాన్ కూడా అంతే ఉంటుంది. పాపులేషన్ వైజ్ గా కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 25 కోట్ల జనాభా ఎంత ఉందో పాకిస్తాన్ కూడా ఉంటుంది. అలాంటిది భారతదేశంతో పోలిస్తే పాకిస్తాన్ ఏ రంగంలో చూసినా కూడా దిగుదుడిపై అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో మరోసారి ప్రగల్భాలు పలికి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక అటెన్షన్ డ్రా చేయాలి. పాకిస్తాన్ తామేదో గొప్ప అని చెప్పుకునే ఒక ప్రగల్భాలు పలుకుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతము పాకిస్తాన్ రక్షణ మంత్రి చేస్తున్న వ్యాఖ్యలు బట్టి చాలా క్లియర్ గా తెలుస్తోంది. రేయానా. ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.